నాకు చదువు తప్ప వేరే ధ్యాస తెలియదు. 10th ఇంటర్మీడియట్ ఎంసెట్ అన్నిట్లో నేను టాపర్నే. మా నాన్న నా కళల్ని కూడా ఆయనే కంటూ పెంచారు నన్ను. ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ పెట్టుకొని చదవాల్సిన టైం ఇంజనీరింగ్. నేను ఎంతోమంది గొప్ప సైంటిస్టులు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక రీసెర్చర్ని అవ్వాలనుకున్నాను. అదే నా లక్ష్యంగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. 2 అడుగులు వేశాను, 3వ అడుగు తడబడింది. కారణం కీర్తి. హైదరాబాద్ నుంచి వచ్చి మా జూనియర్గా జాయిన్ అయింది. తన నవ్వు, నడక, అందం, క్యారెక్టర్ ఒక్కటేంటి, కీర్తి నాకు చాలా నచ్చింది. తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. తన వెంటే తిరిగాను. నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడ్డాను. కీర్తి పైన కలిగిన ప్రేమ నా లక్ష్యాన్ని మర్చిపోయేలా చేసింది. కీర్తికి నా ప్రేమ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. ధైర్యం తెచ్చుకుని ఒకరోజు నా మనసులో మాట చెప్పాను. ఐ లవ్ యూ. కీర్తి పాజిటివ్గా రియాక్ట్ అయింది. తను కూడా నన్ను ఇష్టపడుతుందని తెలిసిన ఆ క్షణం ప్రపంచాన్ని జయించినంత గర్వంగా అనిపించింది. తన ప్రేమలో నేను గడిపినంతకాలం మిగతా ప్రపంచం ఏమీ తెలియలేదు. థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ప్రేమలో పాస్ అయ్యాను అనుకున్నాను, కానీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను. కార్తిక్, డాడీ. ఏంట్రా ఇది? ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కీర్తి వాళ్ళ ఫాదర్కి మా విషయం తెలిసిపోయింది. తను ఇమీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. ఈ కాలం ప్రేమల మీద నమ్మకం లేని ఆయన నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కని మా నాన్న నా కోసం స్టేషన్కి వచ్చి నన్ను విడిపించుకెళ్లాల్సి వచ్చింది. ఆ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం లేకపోయింది. ఆ చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా కొడుకు స్టేట్ ర్యాంకర్ అని అందరితో గర్వంగా చెప్పుకోవాలనుకున్న మా నాన్న ప్రేమలో పడి నేను ఇలా అయిపోయానని తట్టుకోలేకపోయారు. కుప్పకూలిపోయారు. என்னங்க இது இவ்வளோ நேரம் தூங்கிட்டு இருக்கீங்க? எழுந்துருங்க. என்னங்க 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 எழுந்துருங்க. கார்த்திக், என்னங்க கார்த்திக், என்னங்க எழுந்துருங்க. எழுந்துருங்க. என்னாச்சுமா? அப்பா அப்பா அப்பா. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం, కీర్తి దూరం అవడం, నాన్న చనిపోవడం, ఎక్కడో అజ్ఞాతంలో పడిపోయినట్లయింది. అంతా శూన్యంగా అనిపించి ఒంటరితనం వేధించింది. ఆ ఏకాంతంలో ప్రేమకు అర్థం మారింది. నాన్నను కోల్పోయి నేను ఇంకేది కోల్పోకూడదనుకున్నాను. నమ్మకంతో, బాధ్యతతో కొత్త కీర్తి అర్థం చేసుకుంది. ఏంటో కార్తిక్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు లేని జీవితం ఊహించడానికే కష్టంగా ఉంది. టెన్షన్ పడకు. టెన్షన్ కాదు కార్తిక్, నా పరిస్థితి అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేసుకుందాం. కానీ నాకు జాబ్ వచ్చి కెరీర్ సెటిల్ అయ్యేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని నిర్ణయం తీసుకున్నాను.